హలో! కల్ట్ అంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? కల్ట్ అనేది కేవలం మతానికి సంబంధించిన విషయమేనా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక వ్యక్తిని లేదంటే ఒక విషయాన్ని విపరీతంగా నమ్మే గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని కల్ట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూనే ఉంటాం కదా! మూవీ యాక్టర్స్‌కి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అంటే ఇక వాళ్ళకి వాళ్ళ ఫేవరెట్ హీరో ఏది చేసినా అది తప్పైనా సరే వాళ్ళకది తప్పులాగే అనిపించదనమాట. అలానే కొన్ని మూవీస్‌కి గూడా కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. లైక్ 'గుండమ్మ కథ', 'మిస్ అమ్మ' ఇటువంటి మూవీస్‌కి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇంకా కొంతమంది డైరెక్టర్స్‌కి, సింగర్స్‌కి, లిరిక్ రైటర్స్‌కి కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఈ కల్ట్ గ్రూప్స్ అనేవి అంత పాజిటివ్‌గా ఉంటాయా అంటే నో. కల్ట్ గ్రూప్స్‌లో కూడా పాజిటివ్ కల్ట్ గ్రూపు, నెగెటివ్ కల్ట్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. పాజిటివ్ కల్ట్ గ్రూప్స్ వల్ల సమాజానికి వచ్చిన నష్టం ఎటువంటి నష్టం లేదు. అండ్ నెగెటివ్ కల్ట్ గ్రూప్స్ వల్ల సమాజానికైతే చాలా రకాల నష్టాలైతే ఉంటాయి. అండ్ అటువంటి నెగెటివ్ కల్ట్ గ్రూప్స్‌ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని లేదంటే వాళ్ళు నమ్మిన విషయాన్ని తిరిగి ప్రశ్నించడానికి కానీ, విమర్శించడానికి కానీ కల్ట్ గ్రూప్స్‌లో ఎటువంటి ఆస్కారం ఉండదనమాట. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని శత్రువుల్లా చూస్తారు ఈ కల్ట్ సభ్యులు. వాళ్ళ దృష్టిలో వాళ్ళ నాయకుడు ఎప్పుడూ తప్పు చేయడు. లేదా వాడు నమ్మిన సిద్ధాంతం ఎప్పుడూ తప్పవదు. అండ్ దాన్ని ఎవరు ప్రశ్నించకూడదు కూడా. అంతేకాకుండా ఈ కల్ట్ గ్రూప్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ గ్రూప్‌లో లేని వాళ్ళని పరాయి వాళ్ళుగా చూస్తారు. అలా అని ప్రతి ఒక్క గ్రూపు కల్ట్ గ్రూప్ అవుతుందా అంటే నో, అవ్వదు. మరి కల్ట్ గ్రూప్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే వాటికి కూడా కొన్ని లక్షణాలుంటాయి. ఫస్ట్‌ది వచ్చేసి బ్లైండ్ డివోషన్. వాళ్ళ లీడర్ ఏది చెప్తే అది గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటారనమాట. ఎందుకు, ఏంటి అనేవి అక్కడ ఉండవింక. నెంబర్ 2 వాళ్ళే కరెక్టు, మిగతా వాళ్ళంతా తప్పు అనే ఒక భ్రమలో ఉండిపోతారు వాళ్ళు. నెంబర్ 3 వచ్చేసి టోటల్ ఒబీడియన్స్ ఉంటుంది. నో లాజిక్, నో బ్రెయిన్, నో సైన్స్. అంటే ఇంక మిగతా వాళ్ళకి తప్పనిపించేవి కూడా వీళ్ళకి తప్పనిపించవు. ఎందుకు అంటే వాళ్ళ నాయకుడు చెప్పాడు కాబట్టి. థాట్స్ ఇట్ సింపుల్. ఇక ఫోర్త్ వన్ ఐసోలేషన్. కల్ట్‌లో లేని వాళ్ళని వాళ్ళు నమ్మరు. వాళ్ళతో కలవరు. అలాగే కల్ట్‌లో లేని వాళ్ళతో వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదనమాట. అంటే వీళ్ళేమనుకుంటారంటే వీళ్ళే ప్రపంచాన్ని వెలివేస్తారు. ఒకవేళ వాళ్ళ నమ్మిన సిద్ధాంతం మనం గనక నమ్మకపోతే. అండ్ ఫైనల్లీ ఎమోషనల్ మ్యానిప్యులేషన్. మనుషులకుండే బలహీనతలను యూజ్ చేసుకొని ఎవరికైనా ఏదైనా నెగెటివ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళ గ్రూప్‌లో లేకపోవడం వల్లే ఇలా జరిగిందని, వాళ్ళ గ్రూప్‌లో ఉంటే మొత్తం మారిపోతుందని ఇలా ఏవేవో చెప్పి ఆ కల్ట్‌ని ఫాలో అవ్వని వాళ్ళని భయపెడుతూ ఉంటారనమాట. యాక్చువల్లీ మన తెలుగులో కూడా ఒక సినిమా వచ్చింది 'అనుకోకుండా ఒకరోజు'. 'చార్మి' హీరోయిన్ ఆ మూవీలో. మూవీ చాలా బావుంటుంది. కుదిరితే తప్పకుండా చూడండి. అండ్ మీకు తెలిసిన కల్ట్ గ్రూప్ ఏదైనా ఉంటే కామెంట్స్‌లో చెప్పండి.